వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి క్యాలెండర్స్ పార్ట్ 2. మీలో ఎవరైతే పార్ట్ 2 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా పార్ట్ 1 చూడండి. పార్ట్ 1 చూసాకే పార్ట్ 2 చూడండి. క్యాలెండర్స్ మాత్రం మీరు ఆర్డర్లో చూస్తేనే మీకు కాన్సెప్ట్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా అండి? పార్ట్ 1లో మనం బేసిక్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం. కాన్సెప్ట్స్ డిస్కస్ చేయగా మిగిలిన కాన్సెప్ట్ అనేది నేను మీకు ఇప్పుడు పార్ట్ 2లో చెప్తాను. ఓకేనా అండి? పార్ట్ 2 డైరెక్ట్గా మాత్రం చూడొద్దు, మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. పార్ట్ 1 చూస్తేనే పార్ట్ 2 చాలా క్లారిటీగా ఉంటుంది. ఓకేనా అండి? నెక్స్ట్ ఈ పార్ట్లోకి వచ్చేద్దాం. మనం పార్ట్ 1లో ఏం డిస్కస్ చేసామండి? 400 ఇయర్స్ ఉంటే ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి, ఆర్ 29th డే ఫిబ్రవరిలో ఎన్నిసార్లు వస్తుంది అంటే రెండింటికి కూడా ఒకటే ఆన్సర్. అది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో మనం చూసాము. అయితే ఇప్పుడు 400 ఇయర్స్లో ఆర్ 100 ఇయర్స్లో రెండింట్లో కూడా 29th డేట్ ఎన్నిసార్లు వస్తుందో చూద్దాం. ఓకేనా అండి? ఫస్ట్ 100 ఇయర్స్లో చూద్దాము. 100 ఇయర్స్లో 29th డేట్ ఎన్నిసార్లు వస్తుందో చూద్దాం. 29th ఫిబ్రవరి మాత్రమే ఎన్నిసార్లు వస్తుందో లాస్ట్ పార్ట్లో డిస్కస్ చేసుకున్నాం. 29th డేట్ అనేది ఎన్నిసార్లు వస్తుందో ఈ పార్ట్లో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు 100 ఇయర్స్ ఉంటే మనం ప్రీవియస్ పార్ట్లో డిస్కస్ చేసుకున్నాం. 100 ఇయర్స్కి 24 లీప్ ఇయర్స్ ఉంటాయి, అలానే 76 నార్మల్ ఇయర్స్ ఉంటాయి. 24 లీప్ ఇయర్స్, 76 నార్మల్ ఇయర్స్ ఉంటాయి. ఓకేనా అండి? ఇవి లీప్ ఇయర్స్, ఇవి నార్మల్ ఇయర్స్. ఎలా ఏంటి అనేది మనం పార్ట్ 1లో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక ఇయర్లో 1 ఇయర్కి 12 మంత్స్ ఉంటాయండి. ఎవ్రీ మంత్ ఒక ఫిబ్రవరిలో తప్పితే ప్రతి నెలలో కూడా మనకి మంత్లో 29th డే అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? ఫిబ్రవరికి మాత్రమే 28 డేస్ ఉంటాయి, అది కూడా నార్మల్ ఇయర్లో. ఓకేనా? నార్మల్ ఇయర్లో అయితే 11 మంత్స్లో 29th అనే డేట్ వస్తుంది. ఫిబ్రవరిలో 29th అనే డేట్ రాదు. ఎప్పుడండి? నార్మల్ ఇయర్లో. అదే లీప్ ఇయర్లో అయితే లీప్ ఇయర్లో ఫిబ్రవరికి ఎన్ని డేస్ ఉంటాయండి? 29 డేస్ ఉంటాయి. అంటే లీప్ ఇయర్లో ఉన్న 12 మంత్స్లో కూడా 29th డేట్ అనేది వస్తుంది. ఓకే, క్లియర్ అయిందా అండి నేను చెప్పిన కాన్సెప్ట్? ఒక ఇయర్లో 29th డేట్ అనేది ఎన్నిసార్లు వస్తుంది అని చూసుకుంటే నార్మల్ ఇయర్లో అయితే ఒక ఫిబ్రవరిలో తప్ప మిగతా 11 మంత్స్లో కూడా 29th డేట్ వస్తుంది. ఎందుకంటే 30 డేస్ ఆర్ 31 డేస్ ఉంటాయి కాబట్టి మంత్కి. ఒక ఫిబ్రవరిలో 28 డేసే ఉంటాయి కాబట్టి ఫిబ్రవరిలో 29th అనేది రాదు. అదే లీప్ ఇయర్ అయితే లీప్ ఇయర్ అంటే ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి కాబట్టి లీప్ ఇయర్లో ప్రతి మంత్ అంటే 12 మంత్స్కి కూడా 29th డేట్ అనేది వస్తుంది. ఈ కాన్సెప్ట్ క్లియర్ అయింది కదా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? 100 ఇయర్స్లో 29th డేట్ ఎన్నిసార్లు వస్తుంది 100 ఇయర్స్కి అని అడిగారు. సో 100 ఇయర్స్లో లీప్ ఇయర్స్ ఎన్ని, నార్మల్ ఇయర్స్ ఎన్ని అని ఫైండ్ అవుట్ చేయడం మనం లాస్ట్ పార్ట్లో చూసుకున్నాం. సో లీప్ ఇయర్స్ ఎన్ని? 24 లీప్ ఇయర్స్. నార్మల్ ఇయర్స్ ఎన్నండి? 26 నార్మల్ ఇయర్స్. లీప్ ఇయర్స్కి అన్నింటికి 12 మంత్స్లో 29th డే వస్తుంది కాబట్టి 24 ఇంటూ 12 మంత్స్లో వస్తుంది కాబట్టి 12. నార్మల్ ఇయర్స్లో ఫిబ్రవరిలో రాదు, మిగతా 11 మంత్స్లోనే వస్తుంది కాబట్టి 29th డే. సో 76 ఇంటూ 11 మంత్స్. ఓకేనా? 24 ఇంటూ 12 ఎందుకు వేసుకున్నాం, 76 ఇంటూ 11 ఎందుకు వేసుకున్నాం అన్న కాన్సెప్ట్ మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో మల్టిప్లై చేసినట్లయితే 24 12s are 288 ప్లస్ 76 ఇంటూ 11 అంటే 836. మీకు ఏ నెంబర్నైనా 11తో ఎలా మల్టిప్లై చేయొచ్చు అంటే ఈజీగా, ఇప్పుడు 76 ఉందండి, 11 అంటే 2 డిజిట్ నెంబర్ కాబట్టి ఇటొక 0 ఇటొక 0 పెట్టుకోండి. 2 డిజిట్ నెంబర్ కాబట్టి 2 యాడ్ చేయండి. 7 6 ఎంత అవుతుంది? 6 అవుతుంది. అలానే 6 ప్లస్ 0 6 అవుతుంది. 7 ప్లస్ 6 13 అవుతుంది. 1 క్యారీ అవుతుంది, 3 వస్తుంది. నెక్స్ట్ 7 ప్లస్ 0 7, ఈ క్యారీ 1 కూడా యాడ్ చేస్తాం, 836. ఓకేనా అండి? ఎంత పెద్ద నెంబర్ అయినా 11 అన్ని 1s 11 అవ్వచ్చు, 111 అవ్వచ్చు. ఇలా మల్టిప్లై చేసినప్పుడు ఈ ఈజీ ట్రిక్ ఫాలో అయ్యి మల్టిప్లై చేయండి. మీకు ఈ ట్రిక్ నేను
మన ఛానల్లో ఆల్రెడీ చెప్పాను, ప్లేలిస్ట్లో మల్టిప్లికేషన్ ట్రిక్స్ అనే ప్లేలిస్ట్లో మీకు ఈ ట్రిక్ కనిపిస్తుంది. మనం చిన్న చిన్న షార్ట్ ట్రిక్స్ నేర్చుకుంటాం చాలా, కానీ అది మనం అప్లై చేయగలగాలి. వచ్చినప్పుడు దాన్ని వెంటనే అప్లై చేయాలి. ఇప్పుడు 76x11 దగ్గర లేదా 76x111 వచ్చినా అలా అన్నీ వచ్చినప్పుడు మనం ఆల్రెడీ ట్రిక్ నేర్చుకొని ఉన్నప్పుడు జస్ట్ ఆ ట్రిక్ అప్లై చేయటమే మల్టిప్లై చేసే దగ్గర. ఓకేనా అండి? నేర్చుకోవటం షార్ట్ ట్రిక్స్ అనేవి నేర్చుకోవటమే కాదు, దాన్ని మనం ఎక్కడ అప్లికబుల్ అవుతుందో అక్కడ అప్లై చేయగలగటమే మనం మంచిగా నేర్చుకునే విధానం అవుతుంది. ఓకేనా అండి? ఓకే, ఆ ట్రిక్ కావాలి అనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఓకేనా? మల్టిప్లై చేసాం, యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 1124 వస్తుందండి. ఓకే, 100 ఇయర్స్లో 29th డే అనేది 1124 టైమ్స్ వస్తుంది. ఓకేనా? అదే 400 ఇయర్స్లో ఎన్నిసార్లు వస్తుందో చూద్దాం. 400 ఇయర్స్లో 29th డేట్ ఎన్నిసార్లు వస్తుంది? సో మనం యాజ్ యూజువల్ పార్ట్ 1లో డిస్కస్ చేసుకున్నాం. 400 డేస్కి ఎన్ని లీప్ ఇయర్స్, ఎన్ని నాన్ లీప్ ఇయర్స్ అనేది మీకు క్లియర్గా కావాలి అంటే పార్ట్ 1 చూడండి. పార్ట్ 1 చూసిన వాళ్ళకైతే అర్థమయ్యే ఉంటుంది. 400 ఇయర్స్లో 97 లీప్ ఇయర్స్ ఉంటాయండి. అలానే 303 రెగ్యులర్ నార్మల్ ఇయర్స్ ఉంటాయి. ఓకేనా? లీప్ ఇయర్స్లో 12 మంత్స్లోనూ 29th డేట్ వస్తుంది. నార్మల్ ఇయర్స్లో ఎక్సెప్ట్ ఫిబ్రవరి మిగతా 11 మంత్స్లో 29th వస్తుంది. కాబట్టి సేమ్ మల్టిప్లై చేయండి. 97 × 12 అలానే 303 × 11. 97 × 12 చేసుకుంటే మీకు 1164 వస్తుంది. ఇక్కడ ఈ 11 ట్రిక్ మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. 303 × 11. 11 అనేది 2 డిజిట్ నెంబర్ కాబట్టి ఈ నెంబర్కి అటు ఒక 0 ఇటు ఒక 0 పెట్టుకుంటాం. 303 0 0 యాడ్ చేయండి. 0 + 3 3, 0 + 3 3, 0 + 3 3, 0 + 3 3, ఆల్ 3s. ఓకేనా? ప్లస్ 3 3 3 3 యాడ్ చేసినట్లయితే మీకు 4497 వస్తుంది. ఓకేనా అండి? 400 ఇయర్స్లో 29th డే అనేది 4497 టైమ్స్ వస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. 29th ఫిబ్రవరి ఆర్ లీప్ ఇయర్ అంటే ఒక కేటగిరీలోకి వస్తుంది, 29th డేట్ అంటే ఒక కేటగిరీలోకి వస్తుంది. కానీ ఈ రెండింటి మధ్య ఒక లింక్ ఉంది. అదేంటో చెప్తాను చూడండి. షార్ట్ ట్రిక్ లాగా మీరు ఒక టేబుల్లా రాసుకోండి కావాలి అంటే. లీప్ ఇయర్ ఆర్ 29th Feb or 29th date. Okay, $100 years, 400 years. మనం ప్రీవియస్ పార్ట్లో డిస్కస్ చేసుకున్నాం. లీప్ ఇయర్ అని అడిగినా లేదా 29th ఫిబ్రవరి అడిగినా ఏదైనా ఒకటే కదండి. 100 ఇయర్స్లో 29th ఫిబ్రవరి ఎన్నిసార్లు వస్తుంది, ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటే అన్నిసార్లే వస్తుంది కదా. కాబట్టి మనల్ని క్వశ్చన్లో లీప్ ఇయర్ అని అడిగినా 29th ఫిబ్రవరి అని అడిగినా ఒకటే. 100 ఇయర్స్లో లీప్ ఇయర్ ఆర్ 29th ఫిబ్రవరి అనేది 24 టైమ్స్ వస్తుంది. ఎలా వస్తుంది అనేది మనం ప్రీవియస్ పార్ట్స్లో డిస్కస్ చేసుకున్నాం, ఒకసారి చూడండి. అలానే 400 ఇయర్స్లో 29th ఫిబ్రవరి ఆర్ లీప్ ఇయర్ అనేది 97 టైమ్స్ వస్తుంది. ఓకేనా? 29th డేట్ అనేది 100 ఇయర్స్లో 1124 టైమ్స్ వస్తుంది. 400 ఇయర్స్లో 29th డేట్ అనేది 4497 టైమ్స్ వస్తుంది. సో ఇక్కడ 24, ఇక్కడ కూడా 24 వస్తుంది చూడండి, లాస్ట్ 2 డిజిట్స్. ఇక్కడ 97, ఇక్కడ కూడా 97 వస్తుంది, లాస్ట్ 2 డిజిట్స్. మీరు ఒక స్క్వైర్స్, క్యూబ్స్, టేబుల్స్ లేదా ఫార్ములాస్ ఎలా అయితే నేర్చుకుంటున్నారో ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేర్చుకోండి. అప్పుడు మనకి బాగా యూజ్ అవుతుంది. మన ఎగ్జామ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ఇయర్స్లో 29th ఫిబ్రవరి ఎన్నిసార్లు వస్తుంది అని మనల్ని అడిగితే ప్రొసీజర్ మొత్తం చేసే పని లేకుండా టక్ మనీ 24 అని ఆన్సర్ పెట్టేసేయచ్చు. అలా పెట్టేయటం వల్ల మనకి టైం చాలా సేవ్ అవుతుంది. టైం ఎక్కువ ఉంది అంటే మనం ప్రశాంతంగా ఆన్సర్స్ చేయగలుగుతాం హడావుడి లేకుండా. ఓకేనా అండి? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆడ్ డే.
ఆడ్ డే అనే కాన్సెప్ట్ క్యాలెండర్స్ మొత్తానికి కూడా హార్ట్ లాంటి కాన్సెప్ట్. క్యాలెండర్స్ మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేది మొత్తం ఈ ఆడ్ డేస్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది, సొల్యూషన్ చేసే విధానం అనేది. ఓకేనా? కాబట్టి ఆడ్ డే అంటే ఏంటో నేర్చుకుందాం. ఆడ్ డే అంటే మనకి ఇచ్చిన నెంబర్ ఆఫ్ డేస్ని మనం 7తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏదైతే వస్తుందో దాన్నే ఆడ్ డేస్ అంటాం. ఓకే, మనకి నెంబర్ ఆఫ్ డేస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 45 డేస్ ఇచ్చారనుకోండి. 45 డేస్ ఇచ్చి 45 డేస్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారనుకోండి. 45ని 7తో డివైడ్ చేయాలి. ఓకేనా? 45ని 7తో డివైడ్ చేయండి. 7 6 are 42. రిమైండర్ ఎంత వచ్చింది? 3. అంటే రిమైండర్ ఏదైతే వస్తుందో అదే ఆడ్ డేస్. అంటే 45 డేస్కి మనకి 3 ఆడ్ డేస్ ఉంటాయి. క్లియర్ అయిందా? ఆడ్ డేస్ అంటే ఏమీ లేదు, ఇచ్చిన డేస్ని 7తో డివైడ్ చేయగా రిమైండర్ ఏదైతే వస్తుందో దానిని ఆడ్ డేస్ అంటారు. ఓకేనా? ఆడ్ డేస్ ఇన్ నార్మల్ ఇయర్, అలానే లీప్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో చూద్దాం. ఆడ్ డేస్ ఇన్ ఇయర్స్. ఒక నార్మల్ ఇయర్కి ఎన్ని రోజులు ఉంటాయండి? 365 డేస్ ఉంటాయి. సో 365 డేస్ అంటే 1 నార్మల్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో తెలుసుకోవాలి అంటే మనం 7తో డివైడెడ్ చేస్తాం. సో 365ని 7తో డివైడ్ చేయండి. 7 5s are 35, 1 5, 7 2s are 14, that equals to 1. సో ఇది స్టాండర్డ్గా గుర్తుపెట్టుకోవాలండి మీరు. ఒక నార్మల్ ఇయర్కి 1 ఆడ్ డే ఉంటుంది నార్మల్ ఇయర్కి. అదే లీప్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? లీప్ ఇయర్ అంటే ఎన్ని డేస్ ఉంటాయండి? 366 డేస్ ఉంటాయి. ఉన్న డేస్ని మనం దేంతో డివైడ్ చేస్తాము? 7తో డివైడ్ చేస్తాము. సో 366ని 7తో డివైడ్ చేయండి. 7 5s are 35, 1 6, 7 2s are 14, 2. రిమైండర్ 2 వచ్చింది కాబట్టి ఒక లీప్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయండి? 2 ఆడ్ డేస్. ఓకేనా? ఆడ్ డేస్ కాన్సెప్ట్ క్లియర్ అయింది కదా? ఆడ్ డేస్ అంటే ఏమీ లేదండి, మనకి ఇచ్చిన నెంబర్ ఆఫ్ డేస్ని మనం 7తో డివైడ్ చేయగా రిమైనింగ్ డేసే మనకి ఆడ్ డేస్ అవుతాయి. స్టాండర్డ్గా ఒక నార్మల్ ఇయర్కి 1 ఆడ్ డే ఉంటుంది, అలానే లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఆడ్ డేస్ ఆర్ ఎక్స్ట్రా డేస్. క్లియర్ అయింది కదా? ఇప్పుడు మనం మంత్స్లో చూద్దాం. మంత్స్ మనకి తెలిసి మంత్స్ ఏంటి? అందరికీ తెలిసిందే మంత్స్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇప్పుడు జనవరికి ఎన్ని డేస్ ఉంటాయండి? 31 డేస్ ఉంటాయి. సో 31 డేస్ని 31ని మనం 7తో డివైడ్ చేసినట్లయితే మీకు 3 ఆడ్ డేస్ ఉంటాయండి. ఫిబ్రవరిలో 28 డేస్ ఉన్నట్లయితే 0 ఆడ్ డేస్. అదే లీప్ ఇయర్ అయి 29 డేస్ ఉన్నట్లయితే 1 ఆడ్ డే ఉంటుంది. అలాగే మార్చ్కి 31 డేస్ కాబట్టి 3 ఆడ్ డేస్. ఏప్రిల్కి 30 డేస్ కాబట్టి 2 ఆడ్ డేస్. మేకి 31 డేస్ కాబట్టి 3 ఆడ్ డేస్ ఉంటాయి. అలానే జూన్కి 30 డేస్ కాబట్టి 2 ఆడ్ డేస్. అలానే జూలైకి 31 డేస్ కాబట్టి 3 ఆడ్ డేస్. ఆగస్ట్కి 3, సెప్టెంబర్కి 2, అక్టోబర్కి 3, నవంబర్కి 2, డిసెంబర్కి 3. ఓకేనా? ఆడ్ డేస్ అంటే ఏం లేదు, డిసెంబర్ అంటే 31 డేస్. 31 డివైడెడ్ బై 7 చేస్తే మీకు రిమైండర్ 3 వస్తుంది. నవంబర్ అంటే 30 డేస్. 30 డివైడెడ్ బై 7 చేసినట్లయితే మీకు రిమైండర్ 2 వస్తుంది. ఇది ఇండివిజువల్గా ఒక్కొక్క మంత్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి. ఇది కూడా మీరు నేర్చుకున్నట్లయితే ఏమవుతుందంటే మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఫర్దర్ నెక్స్ట్ పార్ట్స్లో మీతో డిస్కస్ చేస్తాను కదా. ఇప్పుడు ఏప్రిల్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాబ్లంలో 30/7 చేసి రిమైండర్ ఎంత వచ్చిందో చూసే పని లేదు. ఏప్రిల్ అంటే ఆడ్ డేస్ 2 అని మీకు
అలా గుర్తుండిపోయేలాగా నేర్చుకోండి, ఓకేనా. లేదా మీకు గుర్తు రాకపోయినా ఎగ్జామ్లో ప్రాబ్లం ఏం లేదు, 30/7 చేసుకొని రిమైండర్ ఎంత వస్తుందో అది మీరు అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటారు, ఓకేనండి. ఆడ్ డేస్, మనకి డేస్ని మీరు ఎప్పుడైనా 7తో డివైడ్ చేసినట్లయితే రిమైండర్ 0 నుంచి 6 వరకు వస్తుందండి, ఓకేనా. రిమైండర్ అనేది 0 రావచ్చు, 1 2 3 4 5 6. ఈ రిమైండర్స్ 0 1 2 3 4 5 6 వచ్చినప్పుడు ఆ డే ఏంటి అంటే 0 అంటే సండే అండి, 1 అంటే మండే, 2 అంటే ట్యూస్డే, 3 అంటే వెన్స్డే, 4 అంటే థర్స్డే, 5 అంటే ఫ్రైడే, 6 అంటే సాటర్డే. ఈ టేబుల్ మీకు ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4th October 2016 ఏ డేనో ఫైండ్ అవుట్ చేయమన్నారనుకోండి, ఆ కేసెస్లో మీకు ఇది యూజ్ అవుతుంది, ఓకేనా. మీకు మొత్తం ఫైండ్ అవుట్ చేయగా 3 వచ్చిందనుకోండి, 3 అంటే వెన్స్డే, 1 వస్తే మండే, అలా, ఓకేనా. ఆడ్ డేస్లో ఇవి మనకి ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్కే యూజ్ అవుతాయి బాగా. సో మీకు ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేయగా మీకే క్లియర్ అయిపోతుంది. మీకు ఈ క్యాలెండర్స్ టాపిక్ అనేది నేను కంప్లీట్గా క్లియర్ చేస్తాను, మీకు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా చేయగలుగుతారు. మీరు చేయగలిగేలాగా ఉండాలి అంటే పార్ట్ 1 నుంచి ఆర్డర్లో చూడండి, మధ్య మధ్యలో చూస్తే అయితే అసలు అర్థం అవ్వవు. కాన్సెప్ట్ అనేది క్యాలెండర్స్కి వెరీ 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 ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. మీరు కాన్సెప్ట్ తెలుసుకోకుండా ప్రాబ్లమ్స్లోకి వెళ్తే కన్ఫ్యూజ్ అయిపోతారు, గందరగోళంగా అనిపిస్తుంది మీకే, ఓకేనా. కాన్సెప్ట్ క్లియర్గా నేర్చుకోండి. ఆడ్ డే అంటే ఏంటో మీకు క్లియర్ అయింది కదా. నెక్స్ట్ 100 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి. ఇప్పుడు 100 ఇయర్స్కి మనము ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి, అలానే ఎన్ని 29th డే ఎన్నిసార్లు వస్తుంది అని ఎలా అయితే నేర్చుకున్నామో 100 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో నేర్చుకుందాం, ఓకే. హండ్రెడ్ ఇయర్స్కి ఆడ్ డేస్. సో మనం నేర్చుకున్నాం 100 ఇయర్స్కి ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి, అలానే ఎన్ని నార్మల్ ఇయర్స్ ఉంటాయి. 100 ఇయర్స్కి ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయండి, 24 లీప్ ఇయర్స్ ఉంటాయి, అలానే 76 నార్మల్ ఇయర్స్ ఉంటాయి. ఒక లీప్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఎలా అంటే 366/7 చేసినట్లయితే మీకు రిమైండర్ 2 వస్తుంది, కాబట్టి లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్ ఉంటాయి. నాన్ లీప్ ఇయర్ ఆర్ నార్మల్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే 1 ఆడ్ డే ఉంటుంది. అది ఎలా అంటే 365/7 చేసినట్లయితే మీకు రిమైండర్ 1 వస్తుంది, ఓకేనా. ఇప్పుడు 100 ఇయర్స్లో 24 లీప్ ఇయర్స్ ఉన్నాయి అంటే ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయండి, 24 × 2 దట్ ఈక్వల్స్ టు 46. 76 నార్మల్ ఇయర్స్ ఉన్నాయి అంటే 48. 76 నార్మల్ ఇయర్స్ ఉన్నాయి అంటే ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, ఇయర్కి 1 ఆడ్ డే ఉంటుంది, కాబట్టి 76 × 1 దట్ ఈక్వల్స్ టు 76. రెండింటి యొక్క ఆడ్ డేస్ని యాడ్ చేయండి, 124 ఆడ్ డేస్. కానీ 124 ఆడ్ డేస్ అనేవి ఉండవండి, మ్యాక్సిమం 6 ఉంటే రిమైండర్ 6 ఉంటుంది, లేదా 0 మినిమం 0 అయినా ఉంటుంది. కానీ 124 అనేది ఆడ్ డేస్ ఉండవు. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఈ 124ని 7తో డివైడ్ చేయండి, 124ని 7తో డివైడ్ చేయండి. 124 7తో డివైడ్ చేసినట్లయితే 7 1s are 7, 5 4, 7 7s are 49 దట్ ఈక్వల్స్ టు 5. రిమైండర్ ఎంత వచ్చిందండి, 5 వచ్చింది. అంటే 100 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే 5 ఆడ్ డేస్ ఉంటాయి, ఓకేనా. 100 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అని 2013 SSC CHSLలో అడిగారు, అలానే SSC CPO 2010లో కూడా అడిగారండి.
డైరెక్ట్ క్వశ్చన్ 100 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 5 ఆడ్ డేస్. మీరు నేర్చుకొని ఉంటే 1 సెకండ్ కూడా పట్టనే ఆన్సర్. ఎలా అయితే మీరు జీకేలో చదివి వెంటనే ఆన్సర్ పెట్టేస్తారో మీరు రీజనింగ్ నుంచి కూడా సాల్వ్ చేయకుండా పెన్ పేపర్ యూజ్ చేయకుండా పెట్టగలుగుతారు. కేవలం 1 or 2 సెకండ్స్ అంతే. మీరు ఆప్షన్ క్లిక్ చేసి సేవ్ చేసేటానికి ఎంత టైం పడుతుందో అంత టైమే పట్టిద్ది. 100 ఇయర్స్కి ఆడ్ డేస్ ఎన్ని అని అడిగితే మీరు నేర్చుకోలేదు అంటే మీరు మళ్ళీ 100 ఇయర్స్కి 24 లీప్ ఇయర్స్, నార్మల్ ఇయర్స్, అలానే ఆడ్ డేస్ 2 ఉంటాయి. నార్మల్ ఇయర్స్కి 1 డే ఉంటుంది. యాడ్ చేసి డివైడ్ చేసి ఇదంతా చేయాలి. ఇదంతా చేసినా నేను తప్పనేం అనట్లేదు, కానీ టైం అనేది ఎంత తక్కువలో చేయగలుగుతారో అంత తక్కువలో చేయండి. కొన్ని ప్రతిదీ మనకి 1 స్టెప్లో అయిపోయే ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వరు కదా కాంపిటేటివ్ ఎగ్జామ్లో. కొన్నింటికి మనం పెన్ను పేపర్ యూజ్ చేయాల్సి ఉంటుంది, కొన్నింటికి కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది. వాటికి టైంని మనం చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఇలా తక్కువ టైంలో చేయగలిగే షార్ట్ కట్స్ అన్నీ కూడా నేర్చుకొని ఉండాలి. ఓకేనా అండి? 100 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 5 ఉంటాయి. సో టేబుల్ రాసుకోండి. 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్ ఉంటాయి. అలానే 200 ఇయర్స్కి 3 ఆడ్ డేస్ ఉంటాయి. 300 ఇయర్స్కి 1 ఆడ్ డే ఉంటుంది. 400 ఇయర్స్కి 0 ఆడ్ డేస్ ఉంటాయి. ఓకేనా అండి? క్లియర్ అయిందా? సో ఈ టూ పార్ట్స్తో క్లాక్స్కి సంబంధించిన థియరీ కాన్సెప్ట్ నేను కంప్లీట్ చేశానండి. సో పార్ట్ 2 ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 చూడండి. నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే పార్ట్ 1 చూసినప్పుడే మీకు పార్ట్ 2 కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? క్యాలెండర్ అంటే జస్ట్ డేట్స్ ఇస్తారు కనుక్కోవటమే అనుకోవద్దు. అది కూడా ఒక టిపికల్ కాన్సెప్టే, కానీ దాన్ని ఈజీగా నేర్చుకోవాలి అంటే మీరు కాన్సెప్ట్ తెలుసుకొని ఉండాలి. నెక్స్ట్ పార్ట్ నుంచి నేను బేసిక్ ప్రాబ్లమ్స్ నుంచి స్టార్ట్ చేసి చెప్తాను. ఆ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఎవరికి అర్థమవుతుందంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చక్కగా విని అర్థం చేసుకున్న వాళ్ళకే ఈజీగా అర్థమవుతుంది. వినని వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది, గజిబిజిగా అనిపిస్తుంది. ఓకేనా అండి? ఓకే, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియో అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.